హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ వెక్టార్స్. నేను మీ ఫిజిక్స్ ప్లేయర్ని. ఈరోజు మన టాపిక్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఇఫ్ టూ వెక్టార్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఓకే, మనం ఇదే చేయొచ్చు. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజీగా చేయొచ్చు. బట్ ఇఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఇంక్లైన్డ్ విత్ హారిజాంటల్, అప్పుడు ఎలాంగ్ హారిజాంటల్ హౌ మచ్ ఫోర్స్ యాక్ట్స్, అప్పుడు మనం ఆ వెక్టార్ని ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసి హారిజాంటల్ వైపు ఎంత యాక్ట్ చేస్తుంది, వర్టికల్ వైపు ఎంత యాక్ట్ చేస్తుంది, ఆ హోల్ ఫోర్స్లో ఎంత పార్ట్ యాక్ట్ చేస్తుందో చెప్పేదే రిజల్యూషన్. రిజల్యూషన్ మీన్స్ స్ప్లిట్టింగ్ ఏ వెక్టర్. అది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్ మీకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో చాలా యూజ్ అవుతుంది. సో చెక్అవుట్ ద వీడియో. ఆల్ ద బెస్ట్. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పుట్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ 2D చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఒక బ్లాక్ మీద 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దెన్ వాట్ ఈజ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? ఎంత నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్ అంటే 10 న్యూటన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ మీద 10 న్యూటన్ ఏమో ఇటు నుంచి ఇటు అవుతుంది, లెఫ్ట్ టు రైట్, అండ్ రైట్ టు లెఫ్ట్ ఏమో 2 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. దెన్ వాట్ ఈజ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? మీకు ఆల్రెడీ ప్రైమరీ క్లాసెస్ లో మనం చేశాను అన్న, ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వన్ డైరెక్షన్ ని మనం పాజిటివ్ తీసుకుంటే ఇంకో డైరెక్షన్ ని నెగిటివ్ తీసుకోండి. ఆ టూ ఫోర్సెస్ ని యాడ్ చేయండి విత్ సైన్. దట్ ఈస్ ప్లస్ 10 న్యూటన్ మైనస్ 2 న్యూటన్. ద ఆన్సర్ వచ్చేసి మనకి ప్లస్ 8 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్. అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల బ్లాక్ మీద ఫోర్సు 8 న్యూటన్ టువర్డ్స్ రైట్ సైడ్ యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ మనకి లోవర్ క్లాసెస్ లో తెలుసు, 8th క్లాస్ లో. ఇప్పుడు చూద్దాం మనం. రైట్, సో లుక్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ ఒక అబ్బాయి ఈ బ్లాక్ ని చూడండి ఇలా పుల్ చేస్తున్నాడు. దట్ మీన్స్ హీఈస్ అప్లయింగ్ ఫోర్స్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. మరి బ్లాక్ ఇలా వెళ్తుందా? నో. బ్లాక్ ఎలా వెళ్ళింది? ఇలా వెళ్ళింది బ్లాక్. మరి బ్లాక్ ఇలా వెళ్ళింది అంటే ఇటువైపు ఎంతో అంత ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తేనే బ్లాక్ అటువైపు పోతుంది. అంటే చూడండి, సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ లో కంటే ఈ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది, బ్లాక్ ఏమో ఇలా మూవ్ అవుతుంది. బ్లాక్ ఇలా మూవ్ అయినప్పుడు బ్లాక్ మీద ఎంతో అంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది ఎంత యాక్ట్ చేస్తుంది, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. రైట్, సియర్ వెన్ వెక్టార్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ సమ్ యాంగిల్. ఇంత ముందు ఏం చేస్తాం మనం? వెక్టర్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కానీ, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కానీ, అదర్వైజ్ పాజిటివ్ వై యాక్సిస్ కానీ, ఆర్ పాజిటివ్ నెగిటివ్ వై యాక్సిస్ కానీ యాక్ట్ చేసింది. ఇలా యాక్ట్ చేసింది మీ 8th క్లాస్ కానీ, 9th క్లాస్, 10th క్లాస్ కానీ. బట్ ఇక్కడ వెక్టార్ క్వాంటిటీ ఇలా ఇంక్లైన్డ్ అయి ఉంది విత్ సమ్ యాంగిల్. దట్ మీన్స్ సపోజ్ దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ వెక్టార్ క్వాంటిటీ సమ్ యాంగిల్ తో ఇంక్లైన్ ఉంది, ఇలా ఉంది. అండ్ బాక్స్ ఏమో ఇలా మూవ్ అవుతుంది. మరి ఇలా మూవ్ అయినప్పుడు బాక్స్ మీద ఇటువైపు ఎంత ఫోర్స్ ఉంది అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ వెక్టర్ ఎక్స్ డైరెక్షన్ లో లేదు, వై డైరెక్షన్ లో లేదు. ఎలా ఉందో చూద్దాం. రైట్, దీనికోసం సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే జాగ్రత్తగా చూడండి. సో వెన్ వెక్టార్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ సమ్ యాంగిల్, ఒక యాంగిల్ తో ఇంక్లైన్డ్ అయి ఉంది. రైట్, దీనికి ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం చేయాలంటే వెక్టర్ ఒక టెయిల్ దగ్గర ఒక యాక్సిస్ డ్రా చేయి. దిస్ ఈజ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. సపోజ్ ఆ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా టెయిల్ నుంచి ఇంకో యాక్సిస్ డ్రా చేయి. దట్ ఈస్ వై యాక్సిస్. సపోజ్ నో చూడండి, వెక్టర్ అనేది ఎక్స్ కి వై కి మధ్యలో ఉంది. రైట్, నెక్స్ట్ ఏం చేయండి? హెడ్ నుంచి ఎక్స్ వైపు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. అదే హెడ్ నుంచి ఈ వై వైపు కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఫామ్ కాలేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్, దిస్ ఈస్ ద యాంగిల్. ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఉంది చూడండి, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. అండ్ చూడండి, ఇది ఈ ఆపోజిట్ మీన్స్ పర్పెండిక్యులర్ కి చూడండి, పర్పెండిక్యులర్ దీంతో పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది నాన్న? అడ్జసెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఎలా ఉంది? ఇలా స్లాంట్ అయి ఉంది. దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే ఇప్పుడు నీకు ఇటువైపు ఎంత ఫోర్స్ ఉంది అంటే ఇక్కడ నువ్వు అడ్జసెంట్ వాల్యూ కనుక్కుంటే నీకు ఇటువైపు ఎంత ఫోర్స్ ఉందో యాక్ట్ చేస్తుంది. మరి వర్టికల్ గా ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే ఆపోజిట్ సైడ్ కనుక్కుంటే నీకు వర్టికల్ గా ఎంత ఫోర్స్ ఉందో తెలిసిపోతుంది. దానికోసం మనం ఇక్కడ చూద్దాం. 10 న్యూటన్ కాకుండా ఇలా ఏ వెక్టర్ ఇచ్చినా ఎలా చేయొచ్చు. లెట్స్ హియర్. ఇప్పుడు ఒక వెక్టర్
ఇట్ వెక్టర్ ఈజ్ ఇంక్లైన్ విత్ సమ్ యాంగిల్ దిస్ యాక్సిస్. ఈ యాక్సిస్ కి నేను ఎక్స్ యాక్సిస్ అని పేరు పెట్టాను. అంటే టేల్ నుంచి ఒక యాక్సిస్ డ్రా చేయండి, దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. ఆ యాక్సిస్ కి టేల్ నుంచి ఇంకొక యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేయండి, దట్ ఈస్ వై యాక్సిస్. ఇప్పుడు చూడండి, హెడ్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇదే హెడ్ నుంచి వై యాక్సిస్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇప్పుడు చూడండి, టీటాకి ఆపోజిట్ ఉంది, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, అండ్ హియర్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్ అండ్ ఇది అడ్జసెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి అడ్జసెంట్ కావాలి, ఆపోజిట్ కావాలి. అడ్జసెంట్ తెలిస్తే ఇటువైపు ఎంత పార్ట్ యాక్ట్ చేస్తుంది అంటే దీనిలో ఎంతో అంత పార్ట్ అడ్జసెంట్ వైపు యాక్ట్ చేస్తుంది, ఇందులో ఎంత అంత పార్ట్ ఆపోజిట్ సైడ్ యాక్ట్ చేస్తుంది. సో అడ్జసెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి చూద్దాం. ఇక్కడ నీకు నోన్ ఎవరు, హైపోటెన్యూస్ వాల్యూ మనకు తెలుసు, దట్ ఈస్ ఏ. బై నోయింగ్ హైపోటెన్యూస్ అడ్జసెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు కాస్ టీటా ఈస్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మరి ఇక్కడ అడ్జసెంట్ ప్లేస్ లో అడ్జసెంట్ రాసే, మనకు అదే కావాలి కాబట్టి హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏముందన్న ఏ వెక్టర్ మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి చూడండి, లెంత్ ఎంత ఉందో అంత లెంత్ ఎక్స్ వైపు ఎంత ఉందో చూద్దాం. అంటే ఈ వెక్టర్ ఎక్స్ వైపు ఎంత వాల్యూ ఉందంటే ఇంత లెంత్ ఉంది, కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో దట్ ఈస్ కాస్ టీటా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కాస్ టీటా రాయొచ్చు. క్లియర్ మై డియర్? అలాగే ఆపోజిట్ కోసం బై నోయింగ్ హైపోటెన్యూస్ ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనకు కావాల్సింది ఆపోజిటే కాబట్టి ఆపోజిట్ అలా పెట్టండి. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమి ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్, మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి ఏ ఫ్రమ్ దిస్ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సైన్ టీటా. చూడండి, మనకి అడ్జసెంట్ వాల్యూ వచ్చింది, ఆపోజిట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను, అడ్జసెంట్ ప్లేస్ లో నేను ఇది రాసేస్తా చూడండి, అండ్ ఆపోజిట్ ప్లేస్ లో ఇది రాసేస్తాం. జాగ్రత్త చూడండి, అడ్జసెంట్ ప్లేస్ లో ఏం రాస్తున్నాను, సింపుల్ గా ఏ కాస్ టీటా, అండ్ ఆపోజిట్ సైడ్ లో ఏం రాస్తున్నాను నేను, ఏ సైన్ టీటా. అంటే వెక్టార్ ఏ ఏదైనా వెక్టార్ ఏ యాక్సిస్ తో యాంగిల్ చేస్తుందో, వెక్టార్ ఏ యాక్సిస్ తో యాంగిల్ చేస్తుందో అక్కడ కాజ్ రాసేయండి. అంటే ఫస్ట్ ఆ వెక్టార్ వాల్యూ రాయండి, అక్కడ కాజ్ రాసేయండి. పర్పెండిక్యులర్ టు దట్ యాక్సిస్, అంటే ఈ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఇదే కదా, అక్కడేం రాస్తారు, సైన్ రాస్తారు. రాసి ఇక్కడ ఎంత యాంగిల్ పెట్టేసి ఆ వెక్టార్ వాల్యూ పక్కన పెట్టండి. సింపుల్. క్లియర్? అర్థమైందా? ఇది చూడండి, మళ్ళీ సింపుల్ చెప్పేస్తా చూడండి. ఇక్కడ చూద్దాం, ఒక వెక్టర్ ఈజ్ ఇంక్లైన్డ్ విత్ సమ్ యాంగిల్ విత్ దిస్ యాక్సిస్. సపోజ్ ఈ యాక్సిస్ కి నేను ఎక్స్ యాక్సిస్ పెట్టాను, ఈ యాక్సిస్ చూడండి, టేల్ నుంచి ఒక యాక్సిస్ డ్రా చేయండి, మళ్ళీ టేల్ నుంచి ఇంకో యాక్సిస్, ఈ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేయండి, దట్ ఈస్ వై. చూడండి, వెక్టర్ ఏ దీంతో యాంగిల్ చేసింది, మీరు చూడండి, వెక్టర్ దేంతో యాంగిల్ చేస్తే అక్కడ మనకి ఏమొచ్చింది నాన్న, కాజ్ టీటా. కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్ గా ఇక్కడ కాజ్ వస్తుంది, కాబట్టి కాజ్ రాసే ముందు ఏం చేయాలి, ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ కాస్ టీటా రాసి. సో పర్పెండిక్యులర్ టు దిస్, ఈ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఏది ఉందో అక్కడ ఆ వెక్టార్ సైన్ టీటా రాసి. క్లియర్ మై డియర్? ఇప్పుడు చూడండి, సింపుల్ రాసేస్తాను. ఒక వెక్టార్ ఇలా ఏ ఇలా యాంగిల్ చేసింది ఒక యాక్సిస్ నుంచి. ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఏం రాయొచ్చున్నానా, సింపుల్ గా దీంతో యాక్సిస్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాస్ టీటా అండ్ దిస్ ఈజ్ ఏ సైన్ టీటా. క్లియర్? ఎంత సింపుల్ రాయొచ్చు. వెక్టర్ ఇలా ఇంక్లైండ్ అయి ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయండి, దీని ఇక్కడ వైపు ఏ యాక్సిస్ దేంతో ఇంక్లైండ్ అయిందో అక్కడ ఏ కాస్ టీటా రాసాయి, దానికి పర్పెండిక్యులర్ గా ఏ సైన్ టీటా రాసాయి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 10 న్యూటన్ 30 ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా నేను ఎరేజ్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఒక యాక్సిస్ పర్పెండిక్యులర్ రాసాయి చూడండి. 10 న్యూటన్ 30 డిగ్రీస్ దీంతో రాస్తుంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, 10 కాస్ 30. దీన్ని పర్పెండిక్యులర్ ఏం రాయొచ్చు, 10 సైన్ 30 డిగ్రీస్. సో ఆల్రెడీ వినో వెరీ వెల్, కాస్ 30 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కాజ్ వాల్యూస్ వస్తే కాస్ 30 అంటేనేమో సైన్ 60 తీసుకోండి, కాజ్ 60 అంటేనేమో సైన్ 30 తీసుకోండి. నేను సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటాను, కాజు రివర్స్ రాస్తాను. కాస్ 30 అంటే నేను సైన్ 60 రాస్తా. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60? √3/2. సో ఇక్కడ కాస్ 30 అంటే సైన్ 60 రాస్తాను, దట్ ఈస్ √3/2. 2 1 2 5, దట్ ఈస్ ఈక్వల్ టు 5√3 న్యూటన్. అంటే ఇక్కడ 10 న్యూటన్ ఇలా ఇంక్లైండ్ 30 డిగ్రీస్ చేస్తే ఇటువైపు ఈ బాక్స్ మీద ఇటువైపు ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందంటే 5√3 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. ఈ 5√3 న్యూటన్ వల్ల
బాక్స్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మూవ్ అవుతుంది. మరి వర్టికల్ గా చూద్దాం. దట్ ఈస్ 10 into sin 30. sin 30 వాల్యూ ఈస్ 1/2. 2 5 దట్ ఈస్ ఈక్వల్ టు 5 Newton. ఈ బాక్స్ కి వర్టికల్ గా 5 Newton యాక్ట్ చేస్తుంది. కానీ ఈ ఫోర్స్ వల్ల బాక్స్ పైకి మూవ్ కావట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ ఫోర్స్ ని కన్సిడర్ చేయొద్దు. బట్ ఇటువైపు ఎంత పోతుందన్నా 5√3 అంటే 10 Newton లో ఒక పార్ట్. 5√3 అంటే బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, అందులో ఇది ఒక పార్ట్. అంటే దీన్ని సింపుల్ గా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆల్ మెంబర్స్ ఇలా చూడన్నా, ఇలా 10 Newton ఉండి ఇలా 30 degrees చేస్తే నీకు ఇటు సైడ్ ఎంత వచ్చిందన్నా 5√3. పర్పెండిక్యులర్ ఎంత వచ్చిందన్నా 5 Newton. అంటే ఈ 5√3 ఎక్కడి నుంచో రాదు. ఈ 5√3 బయట నుంచి రాదు, అక్కడే ఉంటుంది. అంటే ఈ 10 Newton లోనే ఈ 5√3 ఉంటుంది అండ్ 5 ఉంటుంది. క్లియర్ మై డియర్? దట్ మీన్స్ దీస్ టూ ఆర్ పార్ట్స్ ఆఫ్ 10 Newton. ఈ రెండింటిని మనం ఏం చదవాలి అంటే పార్ట్స్ అని చదవాలి. అదే మన లాంగ్వేజ్ లో వీటిని కాంపోనెంట్స్ అంటాము. కాంపోనెంట్స్ మీన్స్ పార్ట్స్. అంటే 10 Newton లో ఈ రెండు పార్ట్స్. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, 10 Newton ని మనం ఇక్కడ స్ప్లిట్ చేసాము. అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ స్ప్లిట్ చేసాము. ఇలా ఒక వెక్టర్ ని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ స్ప్లిట్ చేస్తే, ఒక వెక్టర్ ని స్ప్లిట్ చేస్తే దాన్ని రిజల్యూషన్ అంటారు. దాన్ని ఏమంటున్నారా? రిజల్యూషన్. మీకు ఇంతకుముందు మీరు ఏం చేశారు, ఇలా చెప్పు యశిక, ఇటువైపు 3 Newton ఉంది, ఇటువైపు 4 Newton ఉంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? ఒక బ్లాక్ మీద ఇటువైపు 3 Newton, వాట్ ఇస్ నెట్ ఫోర్స్? 5 Newton. ఇలా యాక్ట్ చేస్తా యాక్ట్ చేయదా? అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, 3 Newton ప్లస్ 4 Newton చేస్తే నీకు ఆన్సర్ ఎంత వచ్చింది? సార్ 3 + 4 7 రావాలిగా, బికాస్ దిస్ ఇస్ వెక్టర్ ఎడిషన్. అలానే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, వెక్టర్ ఎడిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్కేలార్ ఎడిషన్. ఇక్కడ 3 Newton ప్లస్ 4 ఎంత? 5 Newton. అంటే ఇక్కడ ఏం చేసావు, 2 వెక్టార్స్ ని యాడ్ చేసావు. దిస్ ఈజ్ ఎడిషన్. ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దిస్ ఈజ్ ఎడిషన్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇదే దాంట్లో నీకు ఇదే డయాగ్రామ్ నీకు రివర్స్ ఇస్తాను. ఇలా ఫస్ట్ నీకు 5 Newton ఇస్తాను, ఇచ్చి వీటిని స్ప్లిట్ చేయమంటాను. ఇక్కడ నీకు యాంగిల్ సపోజ్ దిస్ ఈజ్ 53 degrees ఎంత యాంగిల్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, వెక్టార్స్ ని స్ప్లిట్ చేయాలి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ స్ప్లిట్ చేయి, అలాంగ్ వై యాక్సిస్ చేస్తే అప్పుడు నీకు దిస్ ఈజ్ 3 Newton, దిస్ ఈజ్ 5 Newton. ఇక్కడ ఏం చేస్తున్నావు, 5 Newton ని స్ప్లిట్ చేస్తున్నావు అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్. అంటే ఆల్రెడీ 3, 4 అనేవి ఇందులో ఉన్నాయి. సో 3 + 4 చేస్తే 5 వచ్చింది. అంటే 5 లో ఆల్రెడీ 3 and 4 ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిని ఏం చేస్తున్నావు, స్ప్లిట్ చేస్తున్నావు. ఇంతకుముందు ప్రీవియస్ ఫస్ట్ వీడియోలో ఏం చేసావు, 3ని 4ని యాడ్ చేసావు, చేస్తే 5 వచ్చింది. అంటే ఆల్రెడీ 5 లో 3, 4 ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, 5 లో నుంచి 3, 4ని సపరేట్ చేస్తున్నా, అంటే స్ప్లిట్ చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్. చూద్దాం ఇప్పుడు మనం మొత్తం క్లియర్ గా మీకు బోర్డు మీద సినారియో ఇస్తాను, జాగ్రత్త చేయండి. డైరెక్షన్ కూడా కావాలి మనకి, రిజల్ట్ అండ్ డైరెక్షన్ కూడా కావాలి. మళ్ళీ ఒకసారి సింపుల్ గా ఒక వెక్టర్ తీసుకొని అది ఒక యాంగిల్ తో ఉన్నప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలో కంక్లూజన్ డైరెక్ట్ గా ఇస్తున్నాను, జాగ్రత్త చూడండి. సపోజ్ దిస్ ఈస్ ఎ వెక్టర్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ θ. క్లియర్? ఇప్పుడు దీన్ని నువ్వు స్ప్లిట్ చేయాలి. చెప్పు స్ప్లిట్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేస్తావు? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను, టెయిల్ నుంచి ఒక యాక్సిస్ డ్రా చేయి, దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. అదే టెయిల్ నుంచి ఆ ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఇంకోటి డ్రా చేయి, దట్ ఈస్ వై యాక్సిస్. ఇప్పుడు ఏ ఈస్ మేకింగ్ θ విత్ దిస్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? వెరీ గుడ్. పర్పెండిక్యులర్ టు దిస్ ఇది ఏమవుతుంది? ఏ sin θ. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మనం ఏమని చదవాలి? ఈ రెండు ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ వెక్టార్, ఈ ఏ వెక్టార్ లోనే ఈ రెండు ఉంటాయి. ఏ cos θ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, వాటి బయటకు తీస్తున్నావు, స్ప్లిట్ చేస్తున్నావు అంతే. ఈ రెండింటిని ఏమని చదవాలి? ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కాబట్టి పార్ట్సా కావా? ఈ రెండు పార్ట్స్ అంటే ఈ రెండింటిని ఏమనాలి మరి? ఏమనాలి? కాంపోనెంట్స్. వీటిని కాంపోనెంట్స్ అంటారు. మరి ఈ కాంపోనెంట్ ఎలా ఉంది? ఎలాంగ్ హారిజంటల్ డైరెక్షన్ ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమని చదవాలి? హారిజంటల్ కాంపోనెంట్. ఎవరి పార్ట్ ఇది? వెక్టర్ ఏ పార్ట్. సో దిస్ ఈజ్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్. మరి ఇదేంటి నానా? ఇదేంటి వర్టికల్ లైన్ లో ఉందా లేదా? సో దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్. అంటే చూడండి, ఏ వెక్టర్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇలా ఏఎక్స్ రాస్తాం, అలాంగ్ వై డైరెక్షన్ ఇలా ఏవై రాస్తాం. క్లియరా? అంటే ఇప్పుడు ఈ వెక్టర్ ని మనం వెక్టర్ ఫామ్ లో ఎలా రాద్దాము అంటే
ఏఎక్స్ అంటే ఎక్స్ కాంపోనెంట్ అంటే వెక్టార్ ఎక్స్ ఎలా ఎక్స్ డైరెక్షన్ ఎంత వాల్యూ ఉంది. ఎక్స్ డైరెక్షన్ లో మనం ఏ యూనిట్ వెక్టర్ తో రిప్రజెంట్ చేస్తాం డైరెక్షన్ కోసం. సో ఏఎక్స్ ఐ క్యాప్ అని రాయాలి, ఇదేమో ఏవై జే క్యాప్ అని రాయాలి. ఇంకా దీన్ని క్లియర్ ఏం రాయొచ్చు అంటే వెక్టర్ ఒకవేళ యాంగిల్ ఇస్తే వాల్యూ ఇస్తేనే ఏఎక్స్ ఏవై, సపోజ్ ఇటువైపు 3 4 అని ఇస్తే అది రాసి, ఒకవేళ యాంగిల్ ఇస్తే ఏఎక్స్ ప్లస్ లో ఏం రాయినైనా ఏ కాస్ థీటా ఐ క్యాప్, ఏవై ప్లస్ లో ఏం రాయి దీనికి బ్రాకెట్స్ పెట్టేసాయి ఏ సైన్ థీటా జే క్యాప్. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. ఓకేనా, ఇదేమో ఐజేలో రిప్రజెంట్ చేసాం, ఏమో వాల్యూస్ ఇస్తే రిప్రజెంట్ చేసాం. అంటే యాంగిల్ ఇస్తే ఇలా, వాల్యూస్ ఇస్తే ఇలా. ఇప్పుడు మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అడిగాడండి, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఐ పక్కన ఏముంది నాన్న ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఆర్ నాట్, జే పక్కన ఏముంది నాన్న ఏవై హోల్ స్క్వేర్. ఇలా చేయాలి. క్లియరా? మరి ఈ రిజల్టాంట్ వెక్టార్ డైరెక్షన్ కూడా అడుగుతాడు, డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ అంటారు. మరి డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ అంటే సింపుల్ గా ఏం లేదు, ఆల్రెడీ నీకు ఈ వాల్యూ తెలుసు. ఈ వాల్యూ ఏంటన్నా ఏవై, దిస్ ఈజ్ ఏఎక్స్ ఆర్ నాట్, నీకు ఈ వాల్యూ తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్, ఇదేమవుతుంది అడ్జసెంట్. బై నోయింగ్ అండ్ ఆపోజిట్ అడ్జసెంట్ మనం డైరెక్షన్ కోసం ఏం వాడతాం tan. tan theta ఈజ్ ఈక్వల్ టు ఏంటిదన్నా ఆపోజిట్ బై అడ్జసెంట్. మరి ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది ఏవై, అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది ఏఎక్స్. ఇవి మనం యాంగిల్ కనుక్కున్నప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం కాబట్టి ఇలా పెట్టాలి. సో డైరెక్షన్ ఇక్కడ నువ్వు యాంగిల్ కనుక్కుంటే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ కూడా వస్తుంది. సో నువ్వు ఏవై ఎందుకు రాశానంటే ఆల్రెడీ tan అంటే నథింగ్ బట్ సైన్ బై కాదే కదా, కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ అయిందా కాలేదా, కాబట్టి tan theta ఈక్వల్ టు ఏవై బై ఏఎక్స్. క్లియర్? ఎనీ డౌట్స్? రైట్, ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇప్పుడు అన్నిటి కలిపి డెఫినేషన్ ఇద్దాం. వాట్ ఈజ్ రిజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టర్? రిజల్యూషన్ మీన్స్ ఏమని చెప్పాను, వెక్టర్ ఏం చేస్తున్నావు నువ్వు స్ప్లిట్ ఆర్ బ్రేక్ చేస్తున్నావు. చేస్తున్నప్పుడు నీకు పార్ట్స్ వస్తారా, ఆ పార్ట్స్ ని ఏమనాలి కాంపోనెంట్స్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టర్. సో ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఏ వెక్టర్ ఇంటూ కాంపోనెంట్స్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్. అంటే ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇలా ఉంది, దీంతో యాంగిల్ టీటా చేస్తే ఇప్పుడు ఏం చేసినావు, దేంతో యాంగిల్ చేసింది ఈ యాక్సిస్ తో చేస్తే ఆ యాక్సిస్ దగ్గర ఏమొచ్చింది నాన్న నీకు ఏ కాస్ థీటా, దానికి పర్పెండిక్యులర్ గా ఏమొచ్చింది నాన్న, వీటినే మనం కాంపోనెంట్స్ అంటాం. ఇలా స్ప్లిట్ చేయడాన్ని రిజల్యూషన్ అంటాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిజల్యూషన్ ఆ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, రెండు పర్పెండిక్యులర్. అలా పర్పెండిక్యులర్ ఉంటే ఆ కాంపోనెంట్స్ ఏమనాలి మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్. దీన్ని సింపుల్ గా నేను ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదేగా ఏ వెక్టర్ చేస్తే నీకు ఇటువైపు ఏ కాస్ థీటా వచ్చింది, ఇటువైపు ఏ థీటా వచ్చింది, ఇదేమో థీటా చేస్తుంది. డైరెక్షన్ కోసం మనం ఏం రాస్తున్నాం tan theta, ఈ వాల్యూ ఎంత ఏవై, ఇదేమో ఏఎక్స్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఎక్స్. క్లియరా? మంచిగా అర్థమైందా రిజల్యూషన్? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, చేస్తే నీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఒక వెక్టర్ ని మనకి ఇలా రిప్రజెంట్ చేశారు 3i క్యాప్ 4j క్యాప్. ఇప్పుడు చూడండి యాంగిల్స్ ఇవ్వలే, ఓన్లీ వాల్యూసే ఇచ్చాడు. నీకు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ వెక్టర్ ని ఎలా రాయమన్నాను, ఏ వెక్టర్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. అంటే ఇప్పుడు ఏఎక్స్ వాల్యూ ఎంత, ఏవై వాల్యూ ఎంత 4. సో ఇక్కడ రాయమన్నాడు ఫైండ్ ఏఎక్స్ వాల్యూ. అంటే కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది ఆ వాల్యూ, ఓన్లీ మనం మ్యాగ్నిట్యూడే రాస్తున్నాము. అలాగే కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ ఎంత ఉంది నాన్న. క్లియరా? ఫస్ట్ డయాగ్రామే, ఎప్పుడైనా రాసింది డయాగ్రామే. ఒక వెక్టర్ 3i4 మధ్యలో ఉన్నట్టు, అంటే ఇలా మధ్యలో ఉంది, ఇలా మధ్యలో ఉంది. ఇట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది నాన్న 3, ఇట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది నాన్న 4. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనం చూద్దాం. ఏం చెప్పాను, హెడ్ నుంచి ఎక్స్ యాక్సిస్ రాజే వై, ఓకేనా, ఇది 4 ఇది 3. ఇప్పుడు ఈ యాంగిల్ మనకు తెలియదు. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ స్టెప్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఎప్పుడు ఏం చెప్పాలి అండర్ రూట్ పెట్టి, ఐ పక్కన ఏముంది నాన్న సో 3 హోల్ స్క్వేర్, జే పక్కన ఏముంది నాన్న సో 4 హోల్ స్క్వేర్. ఇది ఈజీ మనకు సాల్వ్ చేస్తే 3 హోల్ స్క్వేర్ 9, 4 స్క్వేర్ ఎంత 16, 16 ప్లస్ 9 రూట్ 25 వాల్యూ 5. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ ఎంత 5, అంటే ఈ ఏ వెక్టర్ వాల్యూ 5. క్లియరా? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత యాంగిల్ ఉంటుంది 90 degrees. ఇక్కడ చూడు, ఇక్కడ కనుక 4 వచ్చింది అంటే ఆపోజిట్ 4 వచ్చింది చూడండి, యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ 4 వస్తే ఇక్కడ ఎంత తీసుకో
50 degrees. చూడు ఇక్కడ 3 ఇక్కడ 4. ఇదే డయాగ్రామ్ నేను చూడు సింపుల్ గా వేరే వేస్తాను. సేమ్ అదే డయాగ్రామ్. ఇక్కడ 3 పెడతా, ఇక్కడ 4. నువ్వు ఇక్కడ 3 ఇక్కడ 4 పెట్టినా, ఇక్కడ 4 ఇక్కడ 3 పెట్టినా నీకు హైపోటెన్యూస్ ఎంత వస్తుంది? 5. కానీ ఇక్కడ యాంగిల్ మారుతుందా మారదా? యాంగిల్ మారుతుంది. చూడండి ఇక్కడ 4 ఉందనుకో, అప్పుడు ఇక్కడ ఎంత రాయి? ఇక్కడ 3 ఉందనుకో, ఇక్కడ ఎంత రాయి? 37 degrees. క్లియరా? సో అంటే ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ 37 degrees రాసి. ఇది గుర్తుపెట్టుకో. హైపోటెన్యూస్ 5 ఉంది. ఇక్కడ 2 కేసెస్ లో హైపోటెన్యూస్ 5 ఉంది. కానీ యాంగిల్ కి ఇక్కడ ఆపోజిట్ 3 ఉంది అనుకో, అప్పుడు 37 degrees రాయి. 3 37 degrees. 3 కాకుండా 4 ఉంది అనుకో, ఎంత రాయి? 53. ఇప్పుడు ఇక్కడ మనం వాడు ఏమడుగుతాడంటే cos 53 sin. ఎందుకంటే మనం కాంపోనెంట్స్ మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది కాజు సైన్. కాబట్టి గుర్తుపెట్టుకున్నాను, కాజ్ వాల్యూస్ గుర్తుపెట్టుకో, సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకో. సో cos 53 degrees. అది మీకు తెలుసు, దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఆర్ రాట్. మరి ఇక్కడ cos 53 అంటే కాజ్ అంటే ఏంటి? నీకు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. అప్పుడు అడ్జసెంట్ ఎంత ఉంది? 3. హైపోటెన్యూస్ ఎంత ఉంది? 5. అదే సైన్ రాశాయి, సైన్ 53 degrees. సైన్ అంటేనేమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంత వస్తుంది? 4/5. అంటే నీకు యాంగిల్ 53 ఉన్నప్పుడు కాజ్ వాల్యూస్ సైన్ వాల్యూస్ ఇలా ఉంటాయి. అదే ఈ ట్రయాంగిల్ రాజు, ఈ ట్రయాంగిల్ చూడండి, దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ ఈజ్ ఆపోజిట్. ఇక్కడ కాజ్ వాల్యూస్ రాశాయి, cos 37 degrees. చెప్పు cos 37 అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. ఎంత ఉంది అడ్జసెంట్? 4/5. అదే సైన్ చెప్పు, సైన్ 37 degrees. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంత? 3/5. ఈ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకో. చాలా టైమ్స్ మనం చాలా ప్రాబ్లమ్స్ లో అవి యూజ్ చేస్తాం. ఓకేనా? చూద్దాం, ఇంకా ఈ ప్రాబ్లం అయిపోలేదు, కంటిన్యూ చేద్దాం. ఇంకేవాడు యాంగిల్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఫ్రమ్ వై యాక్సిస్. యాంగిల్ నేను ఏ వెక్టర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి? వాల్యూ 5. ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ అనుకోమన్నాడు, వై యాక్సిస్ తో యాంగిల్ అనుకోమన్నాడు. చూడండి, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ ఓకే. ఇది దీన్ని టీటా అనుకుందాం, దీన్ని ఏదో ఒక యాంగిల్ ని ఆల్ఫా అనుకుందాం. క్లియరా? మనకి ఆల్రెడీ ఇందాక మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ యాక్సిస్ ఏఎక్స్ వాల్యూ ఎంత ఉందన్నా 3, ఏవై వాల్యూ ఎంత ఉందన్నా 4. సో ఇక్కడ 3 పెట్టేసాయి, ఇక్కడ 4 పెట్టేసాయి. ఏమన్నాడు? యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్, యాంగిల్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ఏ వెక్టర్, ఈ ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ ఫైండ్ అవుట్ అంటే నువ్వు టీటా కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, tan theta ఈజ్ ఈక్వల్ టు, tan రాసుకో, tan అంటే నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్ కాదా. ఇక్కడ ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 4. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది? 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో యాంగిల్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే tan theta ఈక్వల్ 4/3. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇక్కడ 3, దిస్ వాల్యూ ఈజ్ 4. ఇప్పుడు మనకి ఈ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే నీకు ఇప్పుడు tan ఆల్ఫా రావాలి ఫ్రమ్ వై యాక్సిస్ తో ఫైండ్ అవుట్ చేయండి. దిస్ ఈజ్ వై యాక్సిస్. ఈ ఏ వెక్టర్ వై యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేసినా కనుక్కోమంటాడు. దీని ఏం లేదు, చూడండి ఇది 3 అనుకోండి, ఈ వాల్యూ కూడా 3 ఎంత కాదా. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ కి దిస్ ఈజ్ ఆపోజిటా కాదా? అదే ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, దిస్ ఈజ్ ఆపోజిట్. అర్థమైంది? ఆపోజిట్ అయితే ఈ 4 ఏమవుతుంది? అడ్జసెంట్, బికాస్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. అది ఆపోజిట్ అడ్జసెంట్. ఇప్పుడు చూడండి, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఎంత రాడా ఇప్పుడు? 3, అడ్జసెంట్ ఎంత? 4. సో ఇలా కనుక్కోవాలి. సో నేను ఎక్స్ యాక్సిస్ తో కనుక్కోమండో, వై యాక్సిస్ తో కనుక్కోమండో చూసుకో. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయడం? ఇంకా ఇది మనకు చాలా ఈజీ, బికాస్ మనం వీడియో 2లో యూనిట్ వెక్టర్ మీద చాలా ప్రాబ్లం చేసాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చేసాం. ఇప్పుడు చూద్దాం. యూనిట్ వెక్టర్ ఎప్పుడు ఒక వెక్టర్ లాగా రాయి. ఎనీ వెక్టర్ ని మనం ఎలా రాస్తాం? వెక్టర్ అంటే ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ రాస్తాం, నెక్స్ట్ డైరెక్షన్ రాస్తాం. మ్యాగ్నిట్యూడ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం, డైరెక్షన్ కోసం దాని యూనిట్ వెక్టర్ డ్రా చేస్తాం. యూనిట్ వెక్టర్ ఎటువైపు ఉంటే ఆ వెక్టర్ డైరెక్షన్ అటువైపే ఉంటుంది. ఇక్కడ ఏం చేద్దాం? యూనిట్ వెక్టర్ ని సబ్జెక్ట్ చేయి, బికాస్ మనం అడిగింది యూనిట్ వెక్టర్. చేస్తే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడే కాదా, అంతే కదా. మనకి వెక్టర్ ఏమి ఇచ్చారు మరి చూడు, వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ 3i ప్లస్ 4j ఆర్ నాట్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది మనకి? 5. సింపుల్ గా రాసే వెక్టర్ వచ్చేస్తేనేమో 3i ప్లస్ 4j బై మ్యాగ్నిట్యూడ్ 5. కానీ దీన్ని ఎప్పుడు మనం సపరేట్ ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ రాసే, ఎలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్. సో 3/5 i cap, 4/5 j cap. సో దిస్ ఈస్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ఏ వెక్టర్. ఇలా రిప్రజెంట్ చేయాలి. ఐ హోప్ మంచిగా అర్థమైందా ప్రాబ్లం. నెక్స్ట్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న ప్రాబ్లం చేస్తావో పెద్ద ప్రాబ్లం ఈజీ చేయగలుగుతావు. నువ్వు చిన్న చేయకుండా డైరెక్ట్ పెద్ద ప్రాబ్లంకి వెళ్ళిపోయావు అనుకో, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ IIT చేద్దాం అనుకుంటే రాదు.
ఫస్ట్ ఇవి సాల్వ్ చేయి. రిజాల్వ్ ద వెక్టర్ ఇన్ కాంపోనెంట్స్ ఫామ్ అంటే ఏఎక్స్ ఏవై ఫామ్ లో తీసుకో. రైట్, చెప్పేసి ఎసిక త్వరగా. అయితే మనం ఇప్పటివరకు చాలా ఇంట్రడక్షన్ చాలా టైం తీసుకున్నాం కాబట్టి తొందరగా చెప్పు. 10 న్యూటన్ దీంతో 30 చేస్తుంది. వెక్టర్ ఏ యాక్సిస్ తో 30 డిగ్రీ చేస్తుందో చూసుకో. ఫస్ట్ ఏం చేయి, టైల్ నుంచి ఒక యాక్సిస్ కొట్టు, దట్ ఈస్ ఎక్స్ అనుకో. అదే టైల్ నుంచి ఆ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఇంకో యాక్సిస్ కొట్టు, దట్ ఈస్ వై యాక్సిస్. ఇప్పుడు చూడు 10 న్యూటన్ 30 డిగ్రీస్ దీంతో చేస్తుంది. దేంతో చేస్తే ఏం రాయాలి, ఫస్ట్ 10 రాయి, ఇక్కడ ఏం పెట్టాలి, కాస్ 30 డిగ్రీస్. వెరీ గుడ్. దాన్ని పర్పెండిక్యులర్ ఏం రాయాలి, 10 సైన్ 30 డిగ్రీస్. రైట్, 10 కాస్ 30 అంటే ఇందాక ఏం చెప్పాను, కాస్ 30 అంటే ఏమనుకోవాలి, కాస్ 30 అంటే సైన్ 60. కాబట్టి సైన్ 60 వాల్యూ నీ మైండ్ లో అనుకో. √3/2, 2 1 జా 2 5 జా ఎంత వచ్చిందా నీకు, ఎంత వచ్చింది, 5√3. వెరీ గుడ్, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది సాల్వ్ చేయి. 10 సైన్ 30 వాల్యూ 1/2 చేసి ఎంత వచ్చింది, 5. అంటే నీకు వెక్టర్ ఇలా యాంగిల్ 30 డిగ్రీ ఎక్స్ యాక్సిస్ చేస్తే ఎక్స్ మీద నీకు ఎంత వచ్చింది నాన్న, 5√3. అలాంగ్ వై మీద ఎంత వచ్చింది నాన్న నీకు. సో ఇలా ఉన్న వెక్టర్ ని మనం ఇలా రాయాలి, ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా. చెప్పేసి డైరెక్ట్ చెప్పేసి నేను మొత్తం స్టెప్ బై స్టెప్స్ చెప్ప డైరెక్ట్ చెప్తా. 10 న్యూటన్ 37 డిగ్రీస్ దీంతో చేసింది. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 10 కాస్ 37 డిగ్రీస్. పర్పెండిక్యులర్ దీన్ని ఏం రాయొచ్చు, 37 డిగ్రీస్. ఏమన్నా నువ్వు మైండ్ లో 37 డిగ్రీస్ అంటే చూసుకో, 37 డిగ్రీస్ ట్రయాంగిల్ వేసుకో. ఇలా ట్రయాంగిల్ 30 ఎప్పుడు ప్రాక్టీస్ చేయి, లేకుంటే రాదు. ఇక 37 డిగ్రీస్ ఈ సైడ్ ఏమొస్తుంది చెప్పిన 3, ఇదేమొస్తుంది 4, ఇదేమవుతుంది 5. ఫస్ట్ కాస్ 37 రాయి, కాస్ 37 డిగ్రీస్. నెక్స్ట్ సైన్ 37 డిగ్రీస్. కాజ్ అంటే మీకు చెప్పాను అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఏమైతుంది 4/5. సైన్ అంటే ఆపోజిట్ బై హైపో, దట్ ఈస్ 3/5. ఇక్కడ కాస్ 37 డిగ్రీస్ అంటే నువ్వు 4/5 రాయి. అర్థమైందా. ఊరికి లేకుండా ఇక్కడే వేసుకో, ఇలా డైరెక్ట్. అక్కడ వేసిన ప్రాబ్లం కనిపిస్తుంది, అక్కడ వేయద్దు. సో 5 1 జా 5 2 జా ఇటువైపు ఎంత వచ్చిందన్న 8 న్యూటన్. దిస్ ఇస్ 10 ఇంటూ సైన్ 37 వాల్యూ ఎంత 3/5. ఇక్కడ రాసేసాయి 3/5. 5 1 జా 5 2 జా ఎంత వచ్చింది 6 న్యూటన్. అంటే 10 న్యూటన్ చూడు, 10 న్యూటన్ 30 డిగ్రీస్ చేస్తున్నాము. ఇటువైపు 5√3 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 5√3 న్యూటన్ వచ్చింది, వై యాక్సిస్ మీద 5 న్యూటన్ వచ్చింది. అదే 10 న్యూటన్ 37 డిగ్రీస్ వస్తేనేమో చూడండి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద 8 న్యూటన్ వచ్చింది అండ్ వై యాక్సిస్ మీదనేమో 6 న్యూటన్ వచ్చింది. అంటే చూడు మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, కానీ యాంగిల్ మారితే కాంపోనెంట్స్ మారలేదా అంటే కాంపోనెంట్స్ అనేది యాంగిల్ మీద డిపెండ్ అవుతాయి. క్లియరా. నెక్స్ట్ చూడండి, ఈసారి ఇక్కడ చూద్దాం. ఇంకొక మీకు చిన్న విషయం చెప్తాను. ఈ వెక్టర్ అనేది ఎప్పుడు ఎక్స్ కి వై కి మధ్యలోనే ఉంటుంది, ఎక్స్ కి వై కి మధ్యలో ఉంటుంది. అర్థమైందా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈసారి వెక్టర్ ఇటువైపు ఇచ్చాను, ఆరో ఇటువైపు ఉంది కాబట్టి నువ్వేం చేయి, దాని టేల్ దగ్గర ఇట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేయి, ఆ ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఇట్ సైడ్ వై యాక్సిస్ డ్రా చేయి. జాగ్రత్త చెప్పు. ఇప్పుడు చెప్పు 20 న్యూటన్ దీంతో 30 డిగ్రీస్ చేస్తుంది ఈ యాక్సిస్ తో. కాబట్టి దీని ఏం రాయొచ్చు, 20 కాస్ 30 పర్పెండిక్యులర్ టు దిస్ 20 సైన్ 30 డిగ్రీస్. వెరీ గుడ్ 20 కాస్ 30 అంటే ఏమనుకోమని చెప్పాను, సైన్ 60. వెరీ గుడ్, సైన్ 60 డిగ్రీస్. మరి సైన్ 60 అంటే ఎంతనైనా √3/2 1 జా 2 10 జా దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 10√3 న్యూటన్. ఇప్పుడు ఇది చెప్పు 20 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 2 1 జా 2 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 10 న్యూటన్. సారీ, సో 20 ఇంటూ 1/2 2 1 జా 2 10 జా దట్ ఈస్ ఈక్వల్ టు 10 న్యూటన్ ఆర్ నాట్. అంటే చూడు ఇప్పుడు నీకు ఇది ఎలా వచ్చింది, ఇట్ సైడ్ 10√3 వచ్చింది అవునా, ఇట్ సైడ్ ఏమో 10 న్యూటన్ వచ్చింది. క్లియరా. అంటే ఇది నెగిటివ్ వచ్చింది అంటే నువ్వు ఇక్కడ ఏం రాయాలి, -i పెట్టు, ఇదేమో పాజిటివ్ j పెట్టు. ఇప్పుడు ఈ వెక్టార్స్ ని మనం రిజాల్వ్ చేసిన తర్వాత చూడు, ఇప్పుడు ఈ 10 న్యూటన్ నేను ఏం రాస్తా అంటే 10 న్యూటన్ మనకి 30 డిగ్రీ చేసినప్పుడు ఇది ఎలా వచ్చింది, ఏం రాయొచ్చు దీన్ని 5√3i ప్లస్ 5j. క్లియరా. అదే 10 నుండి 37 డిగ్రీస్ చేస్తే 10 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 8i ప్లస్ ఏమొచ్చింది 6j. క్లియరా. అదే మరి ఇది చూడండి, దీన్ని మరి అలా రాయకూడదు, జాగ్రత్త చూడు, ఇది జాగ్రత్త చూడు. సో దిస్ ఈస్ 20 న్యూటన్. ఇక 20 న్యూటన్ నేను ఏం రాస్తానంటే 10√3 మైనస్ i. వెరీ గుడ్, ప్లస్ 10 కదా 10j. క్లియర్. అర్థమైందా.
ఎలా రిజాల్వ్ చేయాలి అర్థమైందా? రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడండి, హౌ మెనీ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ 3. చూడండి 5 న్యూటన్ ఏమో వర్టికల్లీ డౌన్వర్డ్, 4 న్యూటన్ వెస్ట్ వైపు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వెక్టర్ అనేది హారిజంటల్ మీద యాక్ట్ చేస్తుంది, ఈ వెక్టర్ అనేది వర్టికల్ మీద యాక్ట్ చేస్తుంది. అంటే వై యాక్సిస్ అనుకో, ఎక్స్ అనుకో. అంటే ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ వెక్టార్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాటిని మనం స్ప్లిట్ చేయలేం. ఎందుకు స్ప్లిట్ చేయలేం తర్వాత చెప్తా. అలా కాకుండా ఇలా వెక్టార్ ఒక యాక్సిస్ తో ఇంక్లైన్డ్ అయి ఉండి విత్ సమ్ యాంగిల్ తో ఇంక్లైన్డ్ అయి ఉంటే అప్పుడు ఆ వెక్టార్ ని మాత్రమే మనం స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఈ వెక్టర్ ని స్ప్లిట్ చేయలేస్తావా? ఈ వెక్టర్ ని స్ప్లిట్ చేయలేస్తావా? ఏ వెక్టర్ ని స్ప్లిట్ చేస్తావు? ఈ వెక్టర్. ఎందుకంటే ఈ వెక్టర్ ఒక యాంగిల్ తో యాక్సిస్ తో ఇంక్లైన్డ్ అయి ఉంది. ఏ వెక్టర్ అయితే యాక్సిస్ తో ఇంక్లైన్డ్ అయి ఉంటుందో ఆ వెక్టర్ ని మాత్రమే స్ప్లిట్ చేస్తూ, వీటిని స్ప్లిట్ చేయలేం. ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం చూద్దాం. డైరెక్ట్ చెప్పేసి ఈ టైల్ దగ్గర ఒక యాక్సిస్ డ్రా చేయి. చూడండి మధ్యలో రావాలి, మధ్యలో కాబట్టి ఎక్స్ వైకి మధ్యలో రాద్దాం. పర్పెండిక్యులర్ ఇంకోటి రాసే. ఇప్పుడు 10 న్యూటన్ 37 degrees గా, అప్పుడు ఇది ఏమవుతుంది? 10 cos 37 degrees. ఇది ఏమవుతుంది? 10 sin 37 degrees. క్లియరా? ఇప్పుడు 10 cos 37 ఇందాక మాకు చెప్పాను. cos 37 మళ్ళీ వేసుకో, ఎన్నిసార్లు అన్నిసార్లు వేసుకో, నథింగ్ ప్రాబ్లం లేదు. 37 ఇక్కడ ఏమొస్తుంది? 3, ఇక్కడ ఏమొస్తుంది? 4, ఇక్కడ 5. ఫాస్ట్ చెప్పేసి. ఇప్పుడు cos 37 అంటే ఏం రాయొచ్చు? వెరీ గుడ్, అడ్జసెంట్ బై హైపర్ 4/5. sin 37 అంటే ఏం రాయొచ్చు? వెరీ గుడ్, 3/5. ఇక్కడ రాసేయి. cos 37 4/5. 5 1 జా 5 2 జా 4 2 జా 8 న్యూటన్. నెక్స్ట్ 10 sin 37. sin 37 ఎంత ఉన్నాడా? 3/5. 5 1 జా 5 2 ఎంత వచ్చింది ఇక్కడ? 6 న్యూటన్. ఈ డయాగ్రామ్ ఇలా వేస్తే, ఇలా చూస్తే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే రీడ్రా చేయండి సింపుల్ గా. ఇలా ఒక పాయింట్ తీసుకోండి. చూడండి ఇటువైపు మనకి రిజాల్వ్ చేసిన ఇటువైపు ఎంత ఫోర్స్ వచ్చింది నానా? 8 న్యూటన్. ఆల్రెడీ ఇటువైపు ఎంత ఉందానా? 4 న్యూటన్. వర్టికల్ గా మనం రిజాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 5 న్యూటన్. మీకు ఆల్రెడీ 8th క్లాస్ లో చెప్పు. ఇలా 2 వెక్టార్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఏం చేస్తావు? మైనస్ చేస్తావా చేయవా? అంటే ఇది ఏం రాయొచ్చు? ఇదేమో 8i క్యాప్. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, ఐనే యాడ్ చేస్తావు, ఐనే సబ్ట్రాక్ట్ చేస్తావు. అవునా? ఇంటర్ క్యాస్ట్ ఉండదు ఇక్కడ, సేమ్ క్యాస్టే. సో ఇది 8i క్యాప్. ఇది ఏమవుతుంది? 4 మైనస్ ఐ క్యాప్. అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 4i క్యాప్ పాజిటివ్. అంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ నీకు ఇటువైపు వస్తుంది 4i క్యాప్. అలాగే ఇది 5, ఇది 6 కదా, దీని ఏం రాస్తాం? 6 జే క్యాప్ ప్లస్ 5 మైనస్ జే క్యాప్ చేస్తే నీకు ఏమొస్తుంది అన్న? 1 జే క్యాప్ అంటే పాజిటివ్ పైకే కదా, జే క్యాప్. క్లియరా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మనకు రావాలి. రెండింటి యొక్క ఏం కావాలి? రిజల్టెంట్. సపోజ్ మనకు తెలియదు రిజల్టెంట్ అనేది రెండింటి మధ్యలో ఉంటుందో ఉండదా? బికాజ్ ఇది 4 ఇది 1 అవుతే నీకు హైపోటెన్యూస్ కావాలి. అవునా? సపోజ్ ఇది ఒక వెక్టర్ ఏ అనుకుందాం, మనకి దీని వాల్యూ తెలియదు. ఎనీ వెక్టర్ ఏ, దాని మ్యాగ్నిట్యూడ్ నీకు కావాలంటే సింపుల్ గా నీకు ఏం చెప్పాను? మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలి ఇప్పుడు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఐ పక్కన ఏముందా? 4 స్క్వేర్, జే పక్కన ఏముంది? 1 స్క్వేర్. 4 స్క్వేర్ ప్లస్ 1 ఎంత వచ్చింది? రూట్ 17. అంటే ఈ వెక్టార్ వాల్యూ రూట్ 17. క్లియరా? ఇలా చేయాలి, అర్థమైందా? సో ఇలా నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఆ వెక్టార్ ని అంటే మనం ఇప్పుడు రూట్ 17 ఇలా రాసుకుంటాం. అర్థమైందా? రూట్ 17 అదేగా వచ్చింది మనకి. అర్థమైంది? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. రైట్, సీ ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? 3 ఫోర్సెస్. 3 ఆర్ ఈక్వల్ ఫోర్సెస్. 5 న్యూటన్ 5 న్యూటన్ 5 న్యూటన్. ఇప్పుడు ఇందులో ఏ ఫోర్సెస్ ని నువ్వు రిజాల్వ్ చేయొచ్చు? ఏమేమి? దీన్ని రిజాల్వ్ చేయొచ్చా? దీన్ని రిజాల్వ్ చేయొచ్చా? ఎందుకు ఈ రెండు రిజాల్వ్ చేయొచ్చు? ఒక యాక్సిస్ తో ఇంక్లైన్డ్. దీన్ని రిజాల్వ్ చేస్తావా? ఎందుకు చేయమని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని రిజాల్వ్ చేయి. రైట్, ఇప్పుడు టైల్ నుంచి ఇటువైపు ఒక యాక్సిస్ డ్రా చేయి, ఎందుకంటే ఇది మధ్యలో ఉండాలి, దాని పర్పెండిక్యులర్ ఇటు డ్రా చేయి. క్లియరా? ఇప్పుడు చూడండి 37 degrees. చెప్పు ఇటువైపు ఎంత ఉంటుంది దీని వాల్యూ? దాన్ని హెడ్డింగ్ చేస్తే దీని మ్యాగ్నిట్యూడ్ ఇంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతే ఉంటుంది. చెప్పు ఎంత? 5 cos 37 degrees. ఇది ఎంత ఉంటుంది? 5 sin 37 degrees. క్లియరా? మరి cos 37 అంటే ఎంత? దానికోసం ఇందాక మళ్ళీ చెప్పాను, మళ్ళీ డ్రా చేయి, మళ్ళీ వెయ్యి. 37 వేసుకో ఇక్కడ. 37 5 ఇది ఏమవుతుంది? 3 ఇది 4. రైట్, రాసేయి. cos 37 degrees అంటే ఏం చేయి? నెక్స్ట్ sin 37 degrees ఏమవుతుంది? మనకి ఇంకొక యాంగిల్ 53 ఉంది, దాన్ని కూడా ఇక్కడ రాసేద్దాం, అయిపోతుంది. రైట్, ఇది 5. ఇక్కడ 53 degrees వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అన్న? 4. ఇప్పుడు చెప్పేసి cos 53 degrees.
కాదంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా 3/5 sin 53 degrees 4/5 రైట్. ఓకే, ఇప్పుడు రాసేసాయి. ఇక్కడ cos 37 అంటే 4/5 కదా రైట్. 4/5 5 గెట్స్ క్యాన్సిల్. ఎంత వచ్చింది నీకు 4 న్యూటన్. అలాగే 5 sin 37 ఇది ఎంత వచ్చింది 3/5 sin 3/5 3/5 5 గెట్స్ క్యాన్సిల్. ఇది ఎంత వచ్చింది నాన్న 3 న్యూటన్. క్లియరా? ఇప్పుడు అలాగే ఇది రిజాల్వ్ చేయి. చూడు టేల్ నుంచి ఇటువైపు డ్రా చేయి ఎక్స్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ ఇటువైపు. ఇప్పుడు ఇటువైపు నేను వాల్యూ ఇక్కడ రాస్తా. ఓకేనా? చెప్పు 5 న్యూటన్ 53 చేస్తే ఇది ఏమవుతుంది 5 cos 53 degrees. దీని పర్పెండిక్యులర్ ఇది 5 cos 5 sin వెరీ గుడ్. ఇది ఏమవుతుంది అన్న 5 sin 53 degrees. మరి చెప్పేసి cos 53 degrees అంటే ఎంత 3/5 5 గెట్స్ క్యాన్సిల్. ఎంత వచ్చింది 3 న్యూటన్. అలాగే sin 53 4/5 రైట్. 5 గెట్స్ క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 న్యూటన్. ఇవన్నీ మళ్ళీ రీఅరేంజ్ చేసి రైట్ ఇక్కడ డాట్ పెట్టేసి రైట్. మనం దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు చూడండి మనకి ఇట్లా ఎంత వచ్చింది 4 న్యూటన్. సో పర్పెండిక్యులర్ టు దిస్ ఎంత వచ్చింది 3 న్యూటన్ రైట్. దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత వచ్చింది మనకి 3 న్యూటన్. అదే పాజిటివ్ లో ఎంత వచ్చింది 4 న్యూటన్. అంటే 3 + 4 న్యూటన్. ఇది రెండు యాడ్ చేసి ఎంత సేమ్ బికాస్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి. ఇక అయిపోయిన తర్వాత మనకి ఇంకొక ఫోర్స్ ఇటువైపు ఉంది 5 న్యూటన్. చూడండి ఇదేమో 4i క్యాప్ ఇదేమో -3i క్యాప్. రిజల్టెంట్ ఎంత వస్తుంది నీకు 1i క్యాప్. క్లియరా? నెక్స్ట్ ఇది 7j క్యాప్ -5j క్యాప్. రిజల్టెంట్ ఎంత వస్తుంది నీకు 2j క్యాప్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మనకి మళ్ళీ ఇది 1 ఇది 2 మళ్ళీ పైథాగరస్ థియరం యాడ్ చేసి అయిపోద్ది కదా. పైథాగరస్ థియరం సపోజ్ పైథాగరస్ థియరం తెలిసి కదా నీకు. ఇది మనకు ఈ సైడ్ కావాలి అంటే దిస్ సైడ్ కావాలంటే ఈ సైడ్ మనం ఏమన్నాం దిస్ ఈజ్ O, దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B. సో OA అవునా మీకు OA సింపుల్ గా OA. నీకు మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చెప్పి √i పక్కన ఏముంది 1 స్క్వేర్, j పక్కన ఏముంది 2 హోల్ స్క్వేర్. అంతే. నువ్వు ఇక మళ్ళీ పైథాగరస్ అన్ని పెట్టుకోవు i పక్కన రాసేసి √1 స్క్వేర్ 1 √2 స్క్వేర్ 4. సో ఆన్సర్ ఎంత వచ్చింది √5. దిస్ వెక్టర్ వాల్యూ ఇస్ √5. అంటే అన్ని ఫోర్సెస్ ఇలా యాక్ట్ చేస్తే నీకు రిజల్టెంట్ ఫోర్స్ అన్ని ఫోర్సెస్ అలా యాక్ట్ చేయడం వల్ల నీకు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వచ్చింది నాన్న √5. ఎందుకంటే మన ఇంజనీరింగ్ లో మెకానిక్స్ లో ఒక ఆబ్జెక్ట్ ని ఇలా మనం రోప్స్ తో కడతాం. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత వస్తుంది ఆ ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉండదంటే మన రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ని యూజ్ చేసి చేస్తాం. ఓకేనా? ఐ హోప్ అర్థమైందా ప్రాబ్లం రైట్. మన రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు దాని మీద మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లెవెల్ 1 చేద్దాం. అంటే ఎంసెట్ లెవెల్ అలా ఉంటాయి చూద్దాం. జాగ్రత్త చూడు రైట్. ఋగ్విజ యశిక రీడ్ ద క్వశ్చన్. The rectangular components of a force 17 Newton can be రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే ఎలా ఉండాలి perpendicular. వెరీ గుడ్. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నీకు వెక్టర్ ఎంత ఇచ్చాడు నాన్న 17 ఒక రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. అంటే నువ్వు 17 ఇలా పెట్టేసి ఇప్పుడు నీకు రెక్టాంగులర్ కాంపోనెంట్ ఇటు వాల్యూ నీకు తెలియదు. దీన్ని xi క్యాప్ అనుకో. దీనికి పర్పెండిక్యులర్ రాసేస్తే దీన్ని ఏం చేయి yj క్యాప్. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయి 17 వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు xi క్యాప్ నెక్స్ట్ yj క్యాప్. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 17 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు i పక్కన ఏముంది Square plus y square. j పక్కన ఏముంది y స్క్వేర్. అంటే నీకు ఏవి పెడితే ఇక్కడ x వాల్యూస్ చూడండి x ఈ రెండు పర్పెండిక్యులర్ ఇవి రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేసి 17 రావాలి. 17 రావాలంటే x వాల్యూ y వాల్యూ ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తావు. నా ఫస్ట్ ఆప్షన్ లో 10 న్యూటన్ 7 న్యూటన్ ఉంది. నేను 10 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ రాసుకుంటాను. 10 స్క్వేర్ ఎంత నానా 100, 7 స్క్వేర్ ఎంత నానా అప్పుడు ఇది ఎంత అవుతుంది 149. దీనికి రూట్ పెట్టేసాయి. సో √149. మరి √149 నీకు 17 వస్తుందా నో రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు XY లో ఏది ఫిట్ అవుతుందో చూసుకో. ఈసారి మళ్ళీ 8 తీసుకో. x ప్లేస్ లో 8 స్క్వేర్ ప్లస్ y ప్లేస్ లో 15 రాసేసాయి. 8 స్క్వేర్ ఎంత నానా 64, 15 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంత 289. మరి √289 ఎంత 17. అంటే
ఎక్స్ కాంపోనెంట్ వాల్యూ ఎంత 8, వై కాంపోనెంట్ వాల్యూ ఎంత 15. ఇవి పెడితే నీకు మ్యాగ్నిట్యూడ్ 17 వస్తుంది. కాబట్టి ఇక్కడ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఏవి అంటే 8 న్యూటన్ అండ్ 15 న్యూటన్. ఇలా అప్లై చేయాలి. క్లియరా? అర్థమైందా మంచిగా? రైట్. నెక్స్ట్ ఇది చెప్పినా ఇదేముంది? Maximum and minimum resultants of two forces are in the ratio 7:3. The ratio of forces is. రైట్. నీకు ఆల్రెడీ 8th క్లాస్ ఇది చాలా లెవెల్, బేసిక్ లెవెల్. నీకు మాక్సిమం ఫోర్సెస్ మాక్సిమం ఎప్పుడు వస్తుందంటే రెండు సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తే, ఇఫ్ టూ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అప్పుడు నీకు ఫోర్స్ అనేవి మాక్సిమం వస్తుంది. అంటే నీకు మాక్సిమం అంటే టూ ఫోర్సెస్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అదే నీకు మినిమం ఫోర్సెస్ రావాలి అంటే టూ ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేయాలి? ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేయాలి. మీకు 8th క్లాస్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఏమాడు మాక్సిమం ఫోర్సెస్, మ్యాక్స్ అంటే టూ సేమ్ డైరెక్షన్ లో ఉంటే వీటిని మనం ఏం రాస్తాం? F1 ప్లస్ F2. రేషియో అడిగాడు, ద మాక్సిమం మినిమం ఆఫ్ టూ ఫోర్సెస్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఏం రాస్తాం? F1 మైనస్ F2. ఇప్పుడు ఈ రేషియో మనకి ఎంత ఇచ్చాడు నాన్న? 7:3. క్రాస్ మల్టిప్లై 3 ఇంటూ F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ F1 మైనస్ F2 ఆర్ నాట్? క్లియరా? ఇప్పుడు 3 లోపల చేస్తే దట్ ఈస్ 3F1 ప్లస్ 3F2 ఈజ్ ఈక్వల్ టు 7 లోపల చేస్తే 7F1 మైనస్ 7F2. ఇప్పుడు మనం F1 అంటే ఒక దగ్గర తీసుకురా, F2 ఒక దగ్గర తీసుకురా. F2 ఇక్కడ తీసుకొస్తే 3F2 మైనస్ 7F2 ఎంత అవుతుంది? 7F2. 3F1 వచ్చేస్తే మైనస్ అయిపోతుంది. 7F1 మైనస్ 3F1 ఏమవుతుంది? 4F1. మన ఇక్కడ ఏమడిగాడు అంటే రేషియో ఆఫ్ ద ఫోర్స్ అడిగాడు. రేషియో ఆఫ్ ద ఫోర్సెస్ అంటే F1 బై F2 యాక్ట్ చేయి. అంటే F1 బై F2 ఆల్ 10, 4 వచ్చేస్తే 4. సో 2 5 జా 2 2 జా. సో దట్ మీన్స్ F1 బై F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందా నీకు? 5:2. That is 5/2. So which option? Option A. That means option 1 is a right answer. అర్థమైంది? ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఇది ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ చూద్దాం. చదువురా, రీడ్ ద క్వశ్చన్. If one of the rectangular components of a force P is 3P by 5, then the other component. See, this is one of the component. సపోజ్ దీని వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే రెండు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. P అనేది ఇలా ఇంక్లైన్డ్ అయి ఉంది. చూడండి, P ఇస్ ఎ P వెక్టర్. ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ విత్ దిస్ థీటా. ఇప్పుడు చెప్పండి, ఇది x యాక్సిస్ అనుకోండి, ఈ యాక్సిస్ పర్పెండిక్యులర్, ఇది y యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు P దీంతో థీటా చేస్తే ఇదేం రాసుకోవాలన్నా? P cos theta. పర్పెండిక్యులర్ దీన్ని ఏం రాసుకుంటావు? P sin theta. ఇప్పుడు దిస్ ఈజ్ హారిజంటల్ కాంపోనెంట్, దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ ఆర్ నాట్? ఇప్పుడు ఈ రెండిట్లో నీ ఇష్టం, ఏదో ఒక కాంపోనెంట్ ఇది తీసుకో. అంటే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ P ఈజ్ 3P by 500. సో మై అజంప్షన్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ P cos theta ఈజ్ ఈక్వల్ టు నేను 3P by 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడు, PP గెట్స్ క్యాన్సల్, cos theta ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చింది నాన్న? 3/5. నేను చెప్పాను cos theta అంటే దిస్ ఈజ్ అడ్జసెంట్ ఆర్ నాట్? 5 అంటే దిస్ ఈజ్ హైపోటెన్యూస్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు వేసుకో. వెరీ గుడ్. అడ్జసెంట్ మీద ఎంత ఉంది? 3 ఉంది. హైపోటెన్యూస్ మీద ఎంత ఉంది? 5. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 4. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 53 degrees. చెప్పాగా ఇక్కడ 4 వస్తే దిస్ ఈజ్ 53 degrees ఆర్ నాట్? చెప్పా కదా, అవునా? రైట్. ఇప్పుడు cos theta ఈజ్ ఈక్వల్ 3/5 వచ్చింది. 3/5 వచ్చినప్పుడు నువ్వు యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకో. యాంగిల్ ఫైండ్ అవుట్ ఎంత వచ్చింది నీకు? 53. నీకు డౌట్ ఉంటే ఒకసారి వెనక్కెళ్ళు. ఇందాక నేను చెప్పా కదా, చూడు ఇక్కడ 3 ఉంటున్నావు, 37 degrees. క్లియరా? మరి ఇక్కడ 4 ఉంది కదా, కాబట్టి ఏమొస్తుంది నీకు? 53 degrees వస్తుంది. ఓకే, క్లియర్? 53 degrees. మరి ఇప్పుడు నీకు సైన్ వాల్యూ రావాలి, కాబట్టి ఇక్కడ నువ్వు సైన్ అప్లై చేయి. సైన్ థీటా బై నోయింగ్ యాంగిల్. సైన్ థీటా. క్లియరా? సైన్ థీటా. సైన్ అంటే ఏం చేయాలి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏం రాస్తావు? 4/5. మరి 4/5 రాస్తే ఇక్కడ P సైన్ థీటా ప్లేస్ లో 4/5 రాసేటప్పుడు ఇది ఏమైతుంది నాన్న? 4B/5. అంటే చూడు, ఇక్కడ థీటా వచ్చేసి మనకి 53 degrees వచ్చేసింది, అవునా? అప్పుడు ఇదేమో 3P/5 అవుతాయి, ఇదేమో 4P/5. సో విచ్ ఆప్షన్? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చదువురా. నెక్స్ట్ క్వశ్చన్. If the components of a force of 100 Newton
acting at an angle of 30 degrees with the x-axis respectively. ఫస్ట్ డయాగ్రామ్ 100 న్యూటన్ అనేది ఎక్స్ యాక్సిస్ తో ఇంక్లైన్ అయి ఉంది. ఎంత యాంగిల్ చేసిందంట చెప్పేసి ఇంకేముంది ఈజీ. టైల్ నుంచి డ్రా చేసావు, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్, దిస్ ఇస్ వై యాక్సిస్. దీన్ని చెప్పేసి ఏం రాయొచ్చు 100 cos 30 degrees. ఇదేమవుతుంది అన్న 100 sin 30 degrees. మీకు ఆల్రెడీ చెప్పాను cos 30 అంటే ఏమనుకోమని చెప్పాను. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin 60? √3/2. దట్ ఈస్ 2 1 జా 250. దట్ ఈస్ ఈక్వల్ టు 50 √3. ఇది చెప్పేసి sin 30 వాల్యూ 2 1 జా 25 10 కదా 100. ఓకే 100 అయితే 50 రైట్. ఇప్పుడు మనకి ఇటువైపు ఎంత వచ్చిందన్న 50 √3 న్యూటన్ అండ్ అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ 50 న్యూటన్. సో ద ఆన్సర్ వచ్చేసి 50 √3 న్యూటన్ 50 న్యూటన్. సో చూసుకో ఎక్కడ ఉంది 50 √3 న్యూటన్ అండ్ 50 న్యూటన్. ఆప్షన్ 4 విత్ ఎక్స్ యాక్సిస్ అని కాబట్టి ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ వాల్యూ పెట్టాలి. 50 √3 న్యూటన్ అండ్ 50 న్యూటన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చెక్ చేసుకోండి. ఎస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వర్టికల్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒక వెక్టర్ తీసుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ఏ వెక్టర్. ఇప్పుడు దీంతో ఇది యాంగిల్ చేసింది సపోజ్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నానా ఏ కాస్ థీటా పర్పెండిక్యులర్ టు దిస్ ఏ సైన్ థీటా. ఈ ఏ కాస్ థీటానే మనం ఏమని చదవచ్చు విచ్ కాంపోనెంట్ అంటే ఏమని చదవచ్చు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్. దీన్ని ఏమని చదవచ్చు నానా vertical component of A. ఎస్ వెరీ గుడ్. దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్. క్లియరా? ఇప్పుడు ఏనాడు హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ రెండు ఈక్వల్ అన్నాడు. రెండు ఈక్వల్ అంటే నేనేం రాస్తాను ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఏ కాస్ థీటా. వై? బికాస్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి ఏ గెట్స్ క్యాన్సల్ అన్నట్టు కాస్ ఇటు వచ్చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ నాట్. మరి సైన్ బై కాస్ అంటే ఏం రాస్తావు tan థీటా. మరి tan లో 1 ఎప్పుడు వస్తుందన్నా నీకు 45 degrees. కాబట్టి థీటా ఎంతనైనా నీకు 45 degrees. అంటే ఇది 45 degrees. మరి ఆటోమేటిక్గా ఇది ఎంత రెక్టాంగిల్ కాంపోనెంట్ 90 degrees అంటే ఇది కూడా ఎంత ఉంటుంది 45 degrees. అంటే వెక్టర్ వర్టికల్ తో ఎంత యాంగిల్ చేస్తున్నానా 45 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం. వన్ ఆఫ్ ద 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇలా 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే పర్పెండిక్యులర్ చేసాయి. వన్ ఆఫ్ ద 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈస్ 25 న్యూటన్. అంటే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ వాడు 25 న్యూటన్ ఇచ్చాడు. ఇంకొక అమ్మ మనకు తెలియదు. అది ఫోర్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఒక ఫోర్స్ అనుకుంటా, ఇలా ఎఫ్ అనుకుంటా. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద హారిజాంటల్. హారిజాంటల్ తో ఆ ఫోర్స్ ఎంత చేసింది అన్న 60 degrees. ఈ 25 న్యూటన్ పక్కన పెట్టేసి దిస్ ఎఫ్ ఈజ్ మేకింగ్ 60 degrees అంటే ఏం రాసుకోవచ్చు ఎఫ్ కాస్ థీటా అంటే ఎంత రాసుకోవచ్చు 60 degrees. అంటే ఆల్రెడీ 25 అటువైపు ఇచ్చిందంటే దిస్ ఎఫ్ కాస్ 60 degrees ఓన్లీ 25 న్యూటన్ అన్నట్టు. కాబట్టి ఎఫ్ కాస్ 60 degrees ఏం రాసుకోవచ్చు మనం 25 న్యూటన్. ఎఫ్ కాస్ 60 అంటే ఏం చెప్పాను వెరీ గుడ్ సైన్ 30 వాల్యూ. సో 1/2 ఈజ్ ఈక్వల్ 25 న్యూటన్. ఫ్రమ్ దిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందన్న 25 న్యూటన్ దట్ ఈస్ 50 న్యూటన్. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్. ఓకేనా? మరి ఈ ఎఫ్ ఇటువైపు ఎఫ్ కాస్ 60 రాస్తావు, ఇటేం రాస్తావు ఎఫ్ సైన్ 60. మరి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది నీకు 50 సైన్ 60 వాల్యూ. సో T1 25. సో దట్ ఈస్ 25 √3. వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ 25 న్యూటన్, అనదర్ కాంపోనెంట్ ఈజ్ 25 √3 న్యూటన్. మనకి వన్ కాంపోనెంట్ 25 ఇచ్చే, అప్పుడు ఇంకో కాంపోనెంట్ 25 √3 న్యూటన్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి చెక్ చేసుకోండి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈస్ జాగ్రత్తగా చూడు. ఒక వెక్టర్ ఇలా ఉంది. సపోజ్ దిస్ ఈజ్ ఏ వెక్టర్. ఏ డైరెక్షన్ లో ఉంది ఇప్పుడు హారిజాంటల్ గా ఉంది. ఇప్పుడు ఈ వెక్టర్ ని స్ప్లిట్ చేస్తావా ఎప్పుడు చెప్పాను వెక్టర్ ఎప్పుడు స్ప్లిట్ చేస్తాం మనం ఇలా వెక్టర్ ఇంక్లైన్డ్ ఉండాలి ఒక యాంగిల్ తోటి. అవునా? హారిజాంటల్ తో కానీ హారిజాంటల్ తో ఇలా ఒక యాంగిల్ తో ఇంక్లైన్ ఉంటే అప్పుడు మనం స్ప్లిట్ చేస్తాం. మరి వాడు వెక్టర్ అనేది ఎలాంగ్ ద హారిజాంటల్ అన్నాడు. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తావా చేయలేము. ఇంకో వాడు ఏమన్నాడు ఇట్స్ వర్టికల్ కాంపోనెంట్ ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఇమాజిన్ టైల్ నుంచి ఒక యాక్సిస్ డ్రా చేయి దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ గా వై యాక్సిస్ డ్రా చేయి. ఇప్పుడు ఇది యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న? మరి ఈ వెక్టారు దీంతో 90 చేస్తుంది.
ఇందాక మనం ఏం చేస్తాం, ఇలా వెక్టర్ ఏ ఉండి దీంతో టీటా చేస్తే ఇది ఏం రాసావు, వెక్టర్ ఇస్ మేకింగ్ టీటా దిస్, దాన్ని ఏం రాసావు, ఏ కాస్ టీటా. సిమిలర్ ఇక్కడ కూడా వెక్టర్ ఏ అనేది దీంతో 90 డిగ్రీస్ చేస్తుంది, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, అరే ఇది దీంతో దేంతో చేస్తే అక్కడ కాజ్ వస్తా అని చెప్పే కదా, ఇక్కడ వెక్టర్ ఏ దీంతో చేస్తే కాజ్, అలాగే వెక్టర్ ఏ దీంతో చేస్తే ఇక్కడ ఏమొస్తుంది కాజ్. నువ్వు ఇందాక ఇలా ఉంటే దీనికి పర్పెండిక్యులర్ ఏ సైన్ టీటా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా రాసాం, అదే సింబల్ ఇలా రాసా, ఇప్పుడు ఇదేంటే ఏ కాజ్ 90 కదా, మరి కాజ్ 90 వాల్యూ ఎంత 0, అప్పుడు ఏమొచ్చింది 0. అంటే ఈ వెక్టర్ కాంపోనెంట్ అలాంగ్ వై డైరెక్షన్ ఏమైంది అంటే స్ప్లిట్ చేయగలవా, అంటే వెక్టర్ కనుక ఇలా ఎక్స్ యాక్సిస్ మీద ఇలా హారిజంటల్ గానీ ఇలా వర్టికల్ గానీ ఉంది, సపోజ్ హారిజంటల్ గా ఉంది, హారిజంటల్ ఉన్నప్పుడు దాని వర్టికల్ కాంపోనెంట్ ఏమైతుంది 0, వర్టికల్ గా ఉంది హారిజంటల్ కాంపోనెంట్ ఏమైతుంది. కాబట్టి ఇలా హారిజంటల్ గా ఉన్నా ఇలా వర్టికల్ గా ఉన్నా దాన్ని మనం స్ప్లిట్ చేయం, అప్పుడు వాటి హారిజంటల్ అయితే వర్టికల్ కాంపోనెంట్ 0 అవుతుంది, వర్టికల్ గా ఉందనుకో హారిజంటల్ కాంపోనెంట్ 0 అవుద్ది. అంటే వెక్టర్ ఇలా ఇంక్లైన్ ఉంటేనే కాంపోనెంట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలా హారిజంటల్ కాబట్టి వాట్ ఈస్ వర్టికల్ కాంపోనెంట్ ఏంటి ఆన్సర్, అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ వెక్టర్ ఈజ్ 0. ఇప్పుడు మనం చూద్దాం, ఒక వెక్టర్ ఇందా మనం చెప్పాం, ఇలా వెక్టర్ ఏ ఉంది, దీని కాంపోనెంట్ ఎటువైపు 0 వస్తుంది, అలాంగ్ వై యాక్సిస్, అంటే వర్టికల్ గా దీని కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్, అవునా. ఎటువైపు ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ వెక్టర్ ఇస్ 0, దీని వెక్టర్ కాంపోనెంట్ ఎటువైపు 0 అంట, అటువైపే ఇంకో వెక్టర్ ఉందంట. చూడండి, ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ వెక్టర్, ఏ వెక్టర్ కాంపోనెంట్ ఇంకో వెక్టర్ వైపు 0 అయింది, అప్పుడు ఈ 2 వెక్టర్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది. క్వశ్చన్ అర్థం కాలే, మళ్ళీ వినండి. ఇప్పుడు ఏ వెక్టర్ కదా, ఏ వెక్టర్ దాని కాంపోనెంట్ ఎటువైపు 0 అవుతుంది, ఇటువైపుగా 0 అయ్యేది, అటువైపు ఇంకొక వెక్టర్ ఉందంట, అప్పుడు ఆ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. చూడండి మళ్ళీ, ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ వెక్టర్ ఈ 0, మరి ఏ వెక్టర్ కాంపోనెంట్ ఎప్పుడు 0 అవుతుంది, ఇలా అయితేనే 0 అవుతుంది, అటువైపే ఇంకొక వెక్టర్ ఉంది కాబట్టి 0, అటువైపు వెక్టర్ బి అనుకో, అప్పుడు ఈ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 90 డిగ్రీస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం బేస్ పెరిగింది చూడు. వెలాసిటీ వెక్టర్ ఇచ్చాడు, వెలాసిటీ వెక్టర్ 10√3, అది 60 డిగ్రీస్ చేస్తుంది విత్ ఎక్స్ యాక్సిస్ తోటి. అంటే సియర్ దిస్ ఈజ్ వెలాసిటీ వెక్టర్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ 10√3, ఇది ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేసింది అన్న 60, దాన్ని స్ప్లిట్ చేసి 10√3 దీంతో 60, అప్పుడు ఇది ఏమవుతుంది 10√3 cos 60 డిగ్రీస్ పర్పెండిక్యులర్ దిస్, ఇది ఏమవుతుంది, వెరీ గుడ్, ఇది ఏమైతే 10√3 sin 60 డిగ్రీస్. చెప్పేసి 10√3 cos 60 వాల్యూ, cos 60 అంటే sin 30 వాల్యూ 1/2 2 1 जा 2 5 जा, దట్ ఈస్ ఈక్వల్ టు 5√3. రైట్, నెక్స్ట్ 10√3 sin 60 వాల్యూ, sin 60 అంటే మనకెందుకు, సైన్ వాల్యూ సైడ్ లో చెప్పు, sin 60 వాల్యూ ఎంత, వెరీ గుడ్, √3/2 2 1 जा 2 5 जा 5, √3 into √3 3 కదా, ఎంత వస్తుంది 15 న్యూటన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 5√3 and 15 న్యూటన్. 5√3 ఎక్కడ ఉంది నాన్న, 5√3 15, ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఉంటుంది, 5√3 ఇది 20 రాంగ్, ఇది లేదు. సో 5 ఈ రూట్ అనేది 5√3 15, దిస్ ఇస్ ద ఆన్సర్. సో 5√3 15, సో 5√3 15, ఓకే, √3 కి ఉంది 5 కి ఇచ్చారు, 5√3 15, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్.